కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఎమ్మెల్యే కోవా లక్ష్మి ధర్నాకు దిగారు. రెప్పడ మండలంలో ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో జరుగుతున్న అవకతవకలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఇళ్ల ఎంపికలో ప్రోటోకాల్ పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలని సూచించారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఎమ్మెల్యే కోవా లక్ష్మి ధర్నాకు దిగారు. రెప్పర మండలంలో ఇందిరమ్మ ఇళ్ల ఎంపికల్లో జరుగుతున్న అవకతవకలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఉమేష్ అందిస్తారు. ఉమేష్, ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో అవకతవకలపై పూర్తి అప్డేట్స్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ కుమార్. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం ముందు ఎమ్మెల్యే కోవా లక్ష్మి బీఆర్ఎస్ కార్యకర్తల నాయకులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. అయితే కలెక్టరేట్ లోకి చొచ్చుకొని వెళ్లడానికి బీఆర్ఎస్ శ్రేణులు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత తోడు చేసుకుంది. ప్రోటోకాల్ పాటించిన అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు పెద్ద ఎత్తున కూడా నియోజకవర్గ వ్యాప్తంగా కూడా కార్యకర్తల నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దాదాపు నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లు ఇస్తానని గతంలోనే సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. కానీ దీనికి సంబంధించి అధికారులు ఎక్కడ కూడా ప్రోటోకాల్ పాటించడం లేదని నిన్న ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని రెబ్బెన మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్ అధికారులు అందజేసినప్పటికీ కనీసం తాను స్థానిక శాసనసభ్యులైనప్పటికీ కనీసం అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదని, ఏదైతే తనకు కనీసం సమాచారం లేకుండా కాంగ్రెస్ అనుచరులకు కాంగ్రెస్ కార్యకర్తలైతే ఇందిరమ్మ ఇండ్లు కేటాయించారంటూ కోవాలక్ష్మి ఏదైతే ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధానంగా ఏదైతే ప్రోటోకాల్ పాటించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని, అలాగే ఏదైతే అధికారులు తప్పుల తరకగా తయారు చేసినటువంటి ఇందిరమ్మ ఇండ్లు ఎవరికైతే ఆ కాంగ్రెస్ అనుచరులకు కాంగ్రెస్ సంబంధించిన కార్యకర్తలకు అందజేశారో వాటి మీద జిల్లా కలెక్టర్ కూడా విచారణ జరిపించి ఏదైతే నిరుపేదలకు న్యాయం జరిగే విధంగా కూడా వారికి కేటాయించాలంటూ ప్రధానంగా కోవాలక్ష్మి డిమాండ్ చేశారు. అలాగే ఏదైతే గతంలో కూడా ఏదైతే ఇన్ఛార్జి మంత్రి సీతక్క పర్యటనలో కూడా అధికారులు తనను తీవ్రంగా అవమానించారని, ఆదివాసీ మహిళనైనటువంటి తనను అధికారులు కేవలం టార్గెట్ చేసి తనకు ఇక్కడ కూడా ఏ కార్యక్రమంలో కూడా తన ఫ్లెక్సీలు కానీ కనీసం తనకు ప్రభుత్వ కార్యక్రమాల్లో సమాచారం ఇవ్వకుండా ఏకపక్షంగా అధికారులు అటు కాంగ్రెస్ నాయకులతో కలిసి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, కాంగ్రెస్ ఏజెంట్ల లాగా అధికారులు వ్యవహరిస్తున్నారంటూ కోవలక్ష్మి మండిపడ్డారు. వెంటనే దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని, అలాగే జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులపై వెంటనే విచారణ చేపట్టి అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు అందే విధంగా కూడా చర్యలు తీసుకోవాలంటూ ప్రధానంగా డిమాండ్ చేశారు. గత 10 సంవత్సరాలలో కూడా కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు నాటి గత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేసుకున్నామని, జిల్లాగా ఏర్పాటు చేసుకున్నప్పటి నుంచి కూడా ఆసిఫాబాద్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున కోట్లాది రూపాయల నియోజకవర్గానికి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసినప్పటికీ 10 ఏళ్లలో కూడా ఏనాడు కూడా ప్రతిపక్షాలను ఇంత అవమానించింది లేదని, ఎక్కడైనా కూడా వాళ్లకు ప్రోటోకాల్ ప్రకారమే అన్ని కార్యక్రమాల్లో కూడా ప్రతిపక్షాలను ఇన్వైట్ చేశామని, అలాగే తాను ఎమ్మెల్యే అయినప్పటి నుంచి కూడా ఏకపక్షంగా అధికారులు వివరిస్తున్నారని, కాంగ్రెస్ ఏజెంట్ల లాగా పనిచేస్తున్నారంటే పెద్ద ఎత్తున కూడా ఈరోజు బీఆర్ఎస్ శ్రేణులు కలెక్టరేట్ ముట్టడించాయి. దీంతో అటు పోలీసులకు బీఆర్ఎస్ కార్యకర్తలకు బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. దీంతో కలెక్టరేట్ కార్యాలయం ముందే పెద్ద ఎత్తున కూడా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రధానంగా కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నారు, ఏదైతే ప్రోటోకాల్ పాటించిన అధికారులపై చర్యలు తీసుకోవాలి, అలాగే ఇందిరమ్మ అవకతవకలపై కూడా కలెక్టర్ విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ ప్రధానంగా కోవలక్ష్మి డిమాండ్ చేస్తున్నారు. కుమార్, రైట్, థ్యాంక్ యూ ఉమేష్. ఆదివాసీ మహిళ గిరిజన మహిళ ఆదిమ తెగకు సంబంధించినటువంటి ఒక గిరిజన మహిళ ఒక ఎమ్మెల్యే కావడం మరి కాంగ్రెస్ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఏమంటే ప్రజలు మరి ఓట్లేసి గెలిపించలేదు కాబట్టి ఈరోజు మరి మా మీద కక్షపూర్తికంగా మరి
ఏదో ఒకటి మా మీద చేస్తూనే వస్తున్నారు. అయినా కూడా మేము సరే ఇక్కడ ప్రజలకు మేము న్యాయం చేయాలి, ప్రజలకి సమస్యల పరిష్కారం కావాలనే ఒక ఉద్దేశంతో మరి ఈ నియోజకవర్గంలో ఉన్నవంటి మరి ఇటు ఆసిఫాబాద్ నియోజకవర్గంలో 8 మండలాలు ఉన్నాయి. మరి గాదెగూడ సంబంధించిన మన ఆదిలాబాద్ సంబంధించిన వంటి జిల్లాలో మరి 2 మండలాలు ఉన్నాయి. నార్నూరు గాదెగూడ అటు ఇక్కడేమో 8 మండలాలు, మొత్తం కూడా 10 మండలాలు ఉన్నాయి. 10 మండలాలు కూడా 2 కలెక్టర్లు వస్తారు. 2 కలెక్టర్లు వస్తే మరి ఏదైతే హౌసింగ్ ఇందిరమ్మ ఇల్లు ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి ఒక ఎమ్మెల్యేకి 3500 ఇస్తామని మరి అక్కడ చెప్తున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అసెంబ్లీలో చెప్తాడు. మరి ఇప్పుడు 3500 ఇస్తే దాంట్లో పైలట్ ప్రాజెక్ట్ అనేసి ఒక మండలానికి ఒక జీపీ తీసుకున్నారు. ఆ జీపీలో హౌసింగ్ ఎంతమందికి అయితే లేదో అంతమందికి ఇచ్చారు. ఓకే, సంతోషం, మేము కాదనట్లేదు. ఎవరైతే లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇవ్వండి అనేసి మేము అధికారులకు చెప్పడం జరిగింది. దాంతో భాగంగా ఇప్పుడైతే ఏవైతే మిగిలిన పంటి ఇంకొక 2000 ఇళ్లకు 1500 ఇళ్లకు మరి ఏవైతే 8 మండలాలు ఇటు ఉన్నాయి, ఆ 8 మండలాలకు మరి 8 మండలాల్లో తిరేని కానీ తర్వాత రెప్పేనా ఆసిఫాబాద్ ఈ పాకడి కానీ ఇటు రెప్పేనా తర్వాత లింగాపూర్ సిర్పూర్ జైనూర్ ఈ మండలాలకు సంబంధించిన వంటి ఎవరైతే హౌసింగ్ డిపార్ట్మెంట్ అధికారి ఉన్నాడో ఆ అధికారి ఇప్పటి వరకు కూడా నాకు హౌసింగ్ లిస్టు నేను పదే రోజు ఒకసారి ఆయనకు ఫోన్ చేస్తానే ఉన్నాను. ఆ హౌసింగ్ లిస్టు ఫైనల్ అయిందా అంటే లేదు మేడం ఇంకా కాలేదు, ఫైనల్ కాలేదు అన్నాడు.